ఈడ ఒకవేళ చీమగడ్డ స్టార్ట్ అయ్యింది, మోషన్ పోయే ద్వారానికి ఒక 5-6 సెంటీమీటర్ల దూరంలో మనకు ఒకటి స్టార్ట్ అయ్యింది. ఈ స్టార్ట్ అయిన చీమగడ్డ ఏం చేస్తుంది అంటే చీము పెరుగుతూ 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 ఆ చుట్టుపక్కల ఉన్న కండనంతా తినేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు. సో తినుకుంటూ వెళ్ళిపోయి ఏమవుతుంది, లోపల వైపు తినుకుంటూ వెళ్ళిపోతూ ఎక్కడైతే ఓపెనింగ్ ఉందో, ఎందుకంటే బాడీలో చీము ఎక్కడ ఉన్నా కానీ బాడీ తొందరగా దాన్ని బయటికి పంపించడానికి మెకానిజం ఉంటుంది అన్నట్టు. సో మనకెందుకు పింపుల్స్ వచ్చినాయి అనుకోండి, మనం పింపుల్స్ వస్తే అవి కొంచెం రోజుల తర్వాత పగిలిపోయి చీమంతా బయటకు వస్తుంది. సేమ్ అదే కాన్సెప్ట్ చూసుకుంటే కనుక ఇక్కడున్న చీము కూడా ఏదో టైంలో అది బయటికి పంపించడానికి ట్రై చేస్తుంటుంది. సో అది పగిలిపోవాల్సిందే, పగిలిపోయి బయటికి ఆ పగిలిపోయేంత టైంలో ఏం చేస్తుందంటే ఈ చీము లోపలికి వెళ్ళిపోయి ఎక్కడో దగ్గర ఈ మోషన్ బై ద్వారంలో ఓపెన్ అయిపోతూ ఉంటుంది. అంతేకాకుండా చర్మం దగ్గర కూడా పగిలిపోయి ఓపెన్ అయిపోతుంది. అందుకే చాలామందికి చూసుకుంటే కనుక ఈ స్వెల్లింగ్స్ వచ్చిన తర్వాత, అంటే దీన్ని పెరియానల్ యాప్సెస్ అంటాము, చీమగడ్డలు అంటాం కదా, ఈ యాప్సెస్ పగిలిపోయిన వెంటనే వాళ్ళకి అప్పటిదాకున్న పెయిన్ 90% పెయిన్ పోతుంది, అసలు కంప్లీట్ పెయిన్ ఫ్రీ అయిపోతారు. పెయిన్ ఫ్రీ కాగానే వాళ్ళు సర్జరీ అన్నీ బంద్ చేసేసుకొని నాకు ఇప్పుడు పెయిన్ లేదు, మంచిగా ఉంది, నాకు హ్యాపీగా ఉంది, నాకు ఎటువంటి సర్జరీ అవసరం లేదని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. యూజువల్గా నా దగ్గరికి వచ్చే పేషెంట్లు కూడా పగిలిపోయిన తర్వాత నా దగ్గరికి రారు, వాళ్ళు పగిలిపోయిన 1.5-2 monthsకు ఫిష్ లాగా కన్వర్ట్ అయ్యి వస్తారు. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇక్కడ పగిలిపోయి మొత్తం చీమ్ బయటకు వస్తుంది, కానీ ఆ పగిలే లోపలనే ఈ చీమ్ అనేది లోపల కూడా పగిలి లోపల కూడా చీమ్ గారుతూ ఉంటుంది. సో ఇట్లా ఒక రోడ్ ఫామ్ అయిపోతుంది అన్నట్టు. అంటే ఈ లోపల ఉన్న రంధ్రానికి బయట ఉన్న రంధ్రానికి మధ్యన ఒక రోడ్ ఫామ్ అయిపోతుంది. ఈ రోడ్ ఫామ్ అయ్యేదాన్నే మనం ఫిస్టులా అంటాం అన్నట్టు.